సాయి గారు ఉన్నారు, అదేవిధంగా దేవిక గారు ఉన్నారు. సాయి గారు, యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అక్కడి స్టూడెంట్స్ అందరని కాదు కానీ రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఇక అదొకటే మిగిలిపోయింది అనుకుంటా. అదొకటి కొంత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉన్నట్టుంది. పండిత పుత్ర పరమసొంత అని సామెత ఉంది. ఇప్పుడు ఒకప్పుడు యూనివర్సిటీ అంటే పండితులని తయారు చేసేటటువంటిది, ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసేటటువంటిది, మనకి బుద్ధులు నేర్పే అధ్యాపకులని తయారు చేసేటటువంటిది. ఎందుకంటే మనకి టీచర్ అంటే స్కూల్లో ఉంటారు, లెక్చరర్ అంటే కాలేజీలో ఉంటారు. ఆ లెక్చరర్లను తయారు చేసే ప్రొఫెసర్లు ఉండేటటువంటి యూనివర్సిటీ. కాబట్టి ఒక వ్యవస్థని తయారు చేయగలిగినటువంటి వ్యవస్థ. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే టోటల్ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి అదొక కేంద్రం కింద ఎంచుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీనే కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది రెండు ఎకో సిస్టమ్స్ యొక్క కొలాబరేషన్ నడుస్తుంది. ఇక్కడ మనం ఎంతసేపటికి ఒక రూట్ లోనే చూసుకున్నాం కానీ చాలా వరకు ఇప్పుడు నాకు తెలిసి కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూసారు. శంకర్ గారి గురించి చంపేయాలి, లేకపోతే అవి నట్ట చేసేయాలి, ఇట్ట చేసేయాలి అన్నట్టు, లేకపోతే పాఠక్ గారి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసేటటువంటి వాడు, లేదా దేవిక గారి గురించి చేసేవాడు. ఇది వాట్సాప్లు, ఫేస్బుక్లు కేంద్రంగానే వస్తున్నాయి. ఇది రాసుకున్నటువంటి వాడు ఏమి చదువురాని అజ్ఞాని కాదు, లేదంటే ఏ రాజకీయ అనుభవం లేనటువంటి వాడు కాదు, లేదా వీళ్ళందరూ వెళ్ళి ఎవరినో మర్డర్లు చేసి రావట్లేదు, లేకపోతే ఏ మసీదు మీద దాడి చేసి రావట్లేదు. దాడులు చేస్తున్నటువంటి దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. హిందుత్వ అనేటటువంటి సబ్జెక్ట్ మీదన డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తే కూడా అంగీకరించలేని మనస్తత్వం ఇప్పుడు మన సమాజంలో తోటి జర్నలిస్టుల్లో కూడా పుట్టింది, అలాగే తోటి విద్యావంతుల్లో కూడా పుట్టింది. ఎవడైతే ఇట్లా చేసేటటువంటి వాడు మనం ఆఫ్ఘనిస్తాన్ పంపించలేకపోతున్నాం, పాకిస్తాన్ పంపించలేకపోతున్నాం, సిరియాకో, పాలస్తీనాకో, యెమెన్కో, లెబనాన్కో పంపించలేకపోతున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక 2-3 నెలలు బ్రతికి రమ్మనమని చెప్పగలిగితే, వాళ్ళు అక్కడ బతికొచ్చాక అప్పుడు కూడా ఏదైతే ఈ దేశంలో మత వివక్ష జరుగుతుందని చెప్పగలిగితే అప్పుడు మనం ఒప్పుకుందాం వాళ్ళకి సంబంధించి. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఏంటంటే యూనివర్సిటీలలో కమ్యూనిస్టుల ఐడియాలజీ కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే ఏ కమ్యూనిస్టు నాయకుడైనా వాళ్ళ పిల్లలు తీసుకెళ్లి ఎప్పుడైతే ఏ పెట్టుబడిదారి దేశాలు, బూర్జువా దేశాలని చెప్పాడో అక్కడ ఉద్యోగాలు చేస్తూ వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని మమ్మ ఇదిగో, మబ్బా ఇదిగో, అమెరికాలో ఉన్నాడు, ఫ్రాన్స్ లో ఉన్నాడని ఫోటోలు తీస్తూ పెడుతున్నారు తప్పించి రష్యాలో ఉన్నాడు, చైనాలో ఉన్నాడు, ఉత్తర కొరియాలో ఉన్నాడు, క్యూబాలో ఉన్నాడని చూపించట్లేదు. దాంతో వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ అమ్మాయిలు పెట్టుబడిదారి బూర్జువా దేశాల్లో ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మామూలు ఇక్కడ కూర్చుని సొల్లోపన్యాసాలు చెప్తారు అన్నటువంటిది అర్థమైపోయింది. దీంతో పాటు మనకు గత కొన్ని సంవత్సరాలకు పంపిస్తారు కానీ మరి హిడ్మా 100 మంది హిడ్మాలు రావాలంటారు కానీ వాళ్ళ కొడుకు హిడ్మా కావాలని మాత్రం కోరుకోరు. అదే కావాలంటే పంపిస్తారు. రేపు పొద్దున్న హిడ్మాల పాలన వస్తే గ్యారంటీ అది కూడా చేస్తారు. అందులో పెద్ద ప్రాబ్లం ఏంటి వాళ్ళకి. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే వీళ్ళు దాంతో పాటుగా ఒక గత 10-15 సంవత్సరాల నుంచి మనకి కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చింది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ వలన ఈ భావజాలపు అభిప్రాయాలని స్కూళ్ల దశలో రుద్దడానికి కుదరలేదు. ఓ రకంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళం సరదాగా అనుకునేటటువంటి పదం బ్రాయిలర్ కోళ్ళను తయారు చేసుకునే వ్యవస్థ. కాబట్టి వీళ్ళకి అక్కడ కుదరట్లేదు. ఇప్పుడు వీళ్ళకి కుదురుతున్నటువంటి ఏకైక ప్రదేశాలు ఏంటంటే ఈ ఏవైతే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు కాకుండా ఉండేటటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో డబ్బులు అక్కర్లా, ఎన్ని సంవత్సరాల పాటు చదువుకున్న ప్రాబ్లం లేదు. ఒక పీజీ అయిపోగానే ఇంకో పీజీ చేయొచ్చు, అదైపోగానే పిహెచ్డి ఒకదాని మీద ఇంకోటి చేయొచ్చు. డబ్బులకు ప్రాబ్లం, తినడానికి ప్రాబ్లం, ఇంట్లో డిపెండెన్సీ గురించి భయం లేదు. ఇది ఒక వ్యవస్థ తయారైంది. రెండో వ్యవస్థ ఏంటంటే మత పిచ్చగాళ్ళకి ఇప్పుడు అది ఒక కేంద్రంగా తయారైంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇప్పుడు మీ ఫేస్బుక్ వీటిలో చూడండి, ప్రతి చోట కూడా ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నారు. హిందువులకి అనుకూలంగా వచ్చే వాళ్ళు 20% నుంచి 30% ఉంటే ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ముస్లిం పిల్లల్ని అన్యాయంగా కేసులు పెడుతున్నారని వచ్చేటటువంటి పోస్టుల కింద 50, 100, 1000 నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే పర్టికులర్ గా ఒక ఎకో సిస్టమ్ ని ఏం మెయింటైన్ చేస్తున్నారంటే జేఎన్యూలో IITN ని పట్టుకున్నారు, లేకపోతే కనుక పిహెచ్డి హోల్డర్ ని పట్టుకున్నారు. వాళ్ళు చదువుకున్నోళ్ళు తప్పుగా మాట్లాడతారంటే వాడు మాట్లాడింది ఈ దేశాన్ని మొక్కలు చేయమని మాట్లాడిన వాడిని మొక్కలు చేయాలి. మనం దేశంలో ఎవరికైనా దేశభక్తి ఉందంటే ఈ దేశాన్ని మొక్కలు చేస్తానన్ను నా దృష్టి కాల్చి అవతల పడేది, లేదా పీట పిచ్చుక అవతల పడేది. ఎందుకంటే మొక్కై వంగనేది బాగా ఉందని అంటారు. కంసుడిని చిన్న దశలోనే చంపేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు, తర్వాత అంతమంది సావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కాబట్టి అంతమంది పిల్లల్ని చంపేటటువంటి అవసరం ఉండదు.
ఇక్కడ ఈ విషపు నాగులు యూనివర్సిటీలలో ప్రారంభమై అది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటి దగ్గరికి జరుగుతున్నాడు. ఇవాళ 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ముస్లిం పిల్లల మీద ఈ ప్రభావాన్ని చాలా తెలివిగా రుద్దుతున్నారు. చదువుకున్నోడు ఇట్లా మాట్లాడాడంటే ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యం రాకపోతే గనక మనకి సేఫ్టీ లేదు. ఈ మాట మాట్లాడేవాడు ఇస్లామిక్ రాజ్యాలైనటువంటి పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, ఇరాన్ లో ఎట్టా బతుకుతున్నారు? కుక్క బతుకులు బతుకుతున్నారు అక్కడ సక్రమంగా బతుకుతే వెళ్ళి యూరప్ దేశాల్లో తలదాచుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఆ మొక్క జేఎన్యూలో డిబేట్ చేస్తారా? ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో మేము కాలేజీలు చదివినప్పుడు యూనివర్సిటీలో డిబేట్లు అంటే పార్టిసిపేట్ చేసేవాడు. ఎలాగా స్త్రీ వివక్షకి ఎలాగ వ్యతిరేకించాలా, మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎట్లా ఉండాలి, లేకపోతే గనక విద్యా వ్యవస్థలో మార్పులు ఎట్లాంటివి తీసుకురావాలి, కేవలం బట్టీలు బట్టే ఎడ్యుకేషన్ అయినా ఏది డెవలప్మెంట్ కి తగ్గటువంటి విధంగా ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థ ఎందుకు ఉండదు, ఇట్లాంటి వాటి మీద డిబేట్లు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాటి మీద నినాదాలు చేసేవాళ్ళం, పోరాటాలు చేసేవాళ్ళు. ఇవాళ కర్మ ఏంటంటే దేశాన్ని మొక్కలు చేయగలిగితే తప్పేంటి? వాడెవడో ప్రకాష్ రాజ్ అని ఉంటాడు, నన్ను ఇట్లా అంటున్నారని చెప్పి సానుభూతి పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. వాడు అని ఎందుకు అనాల్సి వస్తుంది అట్లాంటి దరిద్రుడంటే? ఏం పాపం వాళ్ళు ఏదో బాధపడుతున్నారు కాశ్మీర్ వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తే ఏం సరిపోతుంది? బాబా తీసుకెళ్ళి రాసి ఇచ్చేసినట్టు ఇచ్చేస్తే పోయేదేంటి? లేకపోతే కనుక ఇంకొకటి ఏదో ఏది 7 అక్కడ 7 సిస్టర్స్ ని ఆ ప్రాంతంలో ప్రజలు కోరుకుంటూ ఇచ్చేస్తే ఏంటి? వీడి బాబు సొమ్ము మీద ఇచ్చేసినట్టు ఏదైనా మళ్ళీ కమ్యూనిస్ట్ కార్యాలయాల్లో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల మీటింగ్ లో కూర్చుని ఈ సొల్లోపన్యాసాలు చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి, ఓ పక్కన చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు, దాన్ని బయట ఈ సినీ సెలబ్రిటీ ఇమేజ్లతో ఈ ఎదవలు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే మన మెదళ్లలో నిదానంగా తప్పేంటి అనే ఫీలింగ్ హిందువుల్లో క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మనకెంతసేపటికి మన పిల్లలు రేపు పొద్దున ఎట్టా బాగుపడాలి, ఎల్లుండి మన పిల్లలు ఎట్టా ఏ ఉద్యోగం చేయాలి, ఈ పనుల్లో ఉంటాం. కానీ ఈ తరహా నేరేటివ్ థింకింగ్ మనం పట్టించుకో. వచ్చినప్పుడు ఎవడో వచ్చినప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, లేకపోతే బీజేపీ నిద్రపోతుందని నలుగురు నెట్టచ్చు అంటే తప్పించి, అరే మనం ఇవాళ రోజులు వదిలేస్తే ఈ విష పురుగులు చివరికి రేపు పొద్దున కరుస్తాయి మనల్ని కాదు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనుతున్నాయి అన్నటువంటి ఆలోచన తీరు కనుక హిందువుల్లో రాకపోతే, ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించడానికి వచ్చే టైంకి, లేకపోతే అంతకుముందు ఈ దేశం మీదకి మొఘల్ చక్రవర్తులు వచ్చిన టైంకి మన పక్కింటోడి మీద మనకున్న కోపంతో వాడొచ్చి మన పక్కింటోడిని నాశనం చేస్తాడు కదా అనుకున్నారు. మన ఇంటికి వచ్చి మన ఇంట్లో దేవుడి గుడిని బగలగొట్టేదాకా మనకి అందులో ఉన్నటువంటి సీరియస్నెస్ తెలియలేదు. ఆ తరం అయిపోయింది. మనం స్వతంత్రం వచ్చేసిన తర్వాత స్వేచ్ఛ పెరిగిపోయింది. ఈ స్వేచ్ఛ కారణంగా రేపటి గురించి ఆలోచన మర్చిపోయింది. అదే జేఎన్యూలో కనబడుతోంది, అదే యూనివర్సిటీలో కనబడుతోంది. పర్టికులర్ గా యూనివర్సిటీలో నువ్వు ఏమైనా మాట్లాడు, యూ హ్యావ్ దట్ రైట్, భావ ప్రకటన స్వాతంత్రం. అది దేశానికి అనుకూలంగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ దేశాన్ని మొక్కలు చేస్తానన్నోని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయాలి. అట్ ద సేమ్ టైం కేసు పెట్టి బొక్కలో దొయ్యాలి. జేఎన్యూ అంటున్నారు వాళ్ళు సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు, వాళ్ళని బయటకు వచ్చి సానుభూతి నాటకాలు ఆడతాడు. మళ్ళీ అయ్యయ్యో మేము దేశం గురించి మాట్లాడుతుంటే ఎట్టా చేస్తున్నారు, భావ ప్రకటన లేదని చెప్పేసి రేపు పొద్దున మళ్ళీ వాడికి విరాళాలు ఇచ్చే సంస్థలు తయారవుతాయి. వాడిని హీరోని చేయడానికి అడెవడో కన్నయ్య కుమార్ అని నెక్స్ట్ టైం జేఎన్యూ వేదికగా మాట్లాడటమైనా బంద్ చేస్తారు కదా. ఇంకొకటి వస్తాడు అడు కాబట్టి జేఎన్యూ నుంచి డిబార్ చేస్తే దాని యూనివర్సిటీలో అడుగు పెట్టకపోతే బయట వచ్చిన దాన్ని ఆ లోపలే డిబేట్ చేసుకుంటే మనం అసలు డిబేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ లోపల ప్రారంభమైన నేరేటివ్ దేశం అంతా వస్తుంది, ప్రపంచం అంతా తీసుకెళ్తున్నారు. కాబట్టినే కదా మనం చర్చిస్తోంది. జేఎన్యూలో డిబార్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు వీడు ఇమామోళ్ళ సజ్జిల్ ఇమామోళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదా? ఉమర్ నబీ వాళ్ళ తండ్రి వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు, మా అబ్బాయి అంత అమాయకుడు లేడని చెప్పి. నాకు బాగా గుర్తు, దీన్ దయాళ్ మన ఒక సంస్థ ఉండేది, ఉగ్రవాద సంస్థ అనేది తర్వాత తెలిసింది. ఇప్పుడు మేము కాలేజీ చదివేటప్పుడు మా కాలేజీలకు వచ్చి ఒక పోటీలు పెట్టేది. మేము డిబేటింగ్ అసోసియేషన్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నేను డిబేటింగ్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవాడు. ఏం పోటీ అంటే మహమ్మద్ ప్రవక్త జీవిత సంఘటనల మీద ఉపన్యాసం ఇవ్వాలి, 10 నిమిషాలు ఉపన్యాసం ఇవ్వాలి. ఈ పోటీ సహజంగా ఎలక్షన్ అన్నప్పుడు వెళ్తాం, పార్టిసిపేట్ చేస్తాం. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు వచ్చాక ఏమన్నాడు స్టేజీ మీద, వాస్తవం నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడల్ ఇవ్వాలి, కానీ మేము మా ముస్లిం కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుకుంటాము, సెకండ్ వచ్చిన మా ముస్లిం కి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నామని చెప్పాడు. అప్పుడు నేను స్టేజీ మీద కూర్చొని చెప్పా, అరే నాయన అదే మా హిందువు గనక ముస్లిం భగవద్గీత చదివాడంటే మమ్మల్ని అందరినీ తీసి పక్కన పెట్టి మీ వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు, మాకు మీకు ఉన్నటువంటి తేడా ఇదని నాకు వాళ్ళ కాలేజీ డేస్ లో అర్థమయ్యేలా చెప్తారు, థ్యాంక్స్ అని చెప్పా. కరెక్ట్ గా 4-5 ఏళ్ళు పోయేటప్పటికి నేను డిగ్రీ అయిపోయి సిటీ కేబుల్ లో పనిచేసే టైంకి ఆ దీన్ దయాళ్ ఉగ్రవాద సంస్థ తేలింది. వాడు ఈ బాంబుల్ని ఏది టైమర్ బాంబులతో మసీదుల్లో, చర్చిలలో, గుళ్లలో, విజయవాడ రామాలయంలో బాంబులు పెట్టి పేల్చి
ఆ తర్వాత తమిళనాడు దగ్గర దొరికిపోయారు. అప్పుడు అంటే వీళ్ళ నేరేటివ్ ఎక్కడ దిగినదో చూడండి. నేను ఎప్పుడు కాలేజీ దశ 89, 92 టైంలో చూసినటువంటిది. ఆ తర్వాత నేను చూశాను. ఆ తర్వాత ఆ సివిల్ అరేంజ్మెంట్ సంబంధించిన బ్యాచీలు ఈ అల్బుమా తీవ్రవాదులుగా మారారు కొంతమంది, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు. అలాగే అల్ఖైదా ఇట్లాంటి మన దగ్గర ఏది మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చూడండి, ఎస్డిపిఐ పిఎఫ్ఐ పేరుతో ఉన్నటువంటి విద్యార్థిని కదిలించండి, వాడు ఎంత రాడికల్ గా మాట్లాడుతున్నాడు. వాడు ఈ దేశంలో మొక్కలైపోవాలి, హిందువులు నాశనం అయిపోవాలని బహిరంగంగా మాట్లాడుతున్నాడు. గుడి దగ్గర పూజలకు సంబంధించి ఆడ అనుమతి తీసుకోవాలంటాడు, వాడు మసీద్ దగ్గర అడగడానికి లేదంటాడు. ఇవన్నీ జేఎన్యూ యొక్క విషవృక్షాల యొక్క విత్తనాలు కదా. ఇదంతా సిస్టమేటిక్ గా జరుగుతుంది. దాని మీద చట్టం అనేటటువంటిది కఠినంగా వ్యవహరించడం ఒక ఎత్తు, సమాజం అటాకింగ్ దూరంలో వెళ్ళకపోతే కనుక, వీడు మాట్లాడే తప్పు అని ప్రతి ఒక్కరు నిలదీయకపోతే, నిందించకపోతే కనుక భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఎత్తుక్కోవాలి. ఓకే ఓకే.